చెరువుల్లో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా ఒక ప్రకటన చేసింది. మాదాపూర్ తమ్మిడికుంట బఫర్ జోన్లోని నిర్మాణాలను కూల్చివేశామని తెలిపింది. కూల్చివేసిన అక్రమ నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఉందన్నారు అధికారులు. జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేసిందని చెప్పారు. అక్రమ నిర్మాణ రెగ్యులరైజేషన్ కు ఎన్ కన్వెన్షన్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయన్నారు. చెరువుల్లో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా ఒక ప్రకటన చేసింది. మాదాపూర్ తమ్మిడికుంట బఫర్ జోన్లోని నిర్మాణాలను కూల్చివేశామని తెలిపింది. కూల్చివేసిన అక్రమ నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఉందన్నారు అధికారులు. జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేసిందని చెప్పారు. అక్రమ నిర్మాణాల రెగ్యులరైజేషన్ కు ఎన్ కన్వెన్షన్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శ్రవణ్ లైవ్ లో ఉన్నారు. శ్రవణ్, హైడ్రా నోట్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్, తమ్మిడికుంటలో అక్రమ నిర్మాణాలు ఎన్ కన్వెన్షన్ ఇది యాక్టర్ నాగార్జునకు సంబంధించింది. సో ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఆయన విడుదల చేశారు. ఉదయం 6 గంటలకు హైడ్రా తన కూల్చివేతలను ఎన్ కన్వెన్షన్ నుంచి స్టార్ట్ చేసింది. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి దానికి సంబంధించిన FTL బఫర్ జోన్లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను పూర్తి స్థాయిలో 6-7 గంటల గ్యాప్లోనే పూర్తి స్థాయిలో తొలగించింది, అంటే డెమాలిష్ చేసింది. అయితే ఆయన నాగార్జున మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మధ్యంతర స్టేని ఇచ్చింది. అప్పటికే దాదాపుగా ఎన్ కన్వెన్షన్ కొలాప్స్ అయింది, అంటే మొత్తం డెమాలిష్ చేశారు. అసలు ఈ కొలాప్స్ అయిన తర్వాత నాగార్జున తన ట్విట్టర్ ద్వారా రంగనాథ్తో పాటు హైడ్రా పైన కొన్ని ఇండైరెక్ట్గా ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్ ఎట్లాంటి అక్రమం జరగలేదు, నేను లాకి అనుసరించి ఉండేటువంటి సిటిజన్ని, ఎట్లాంటి అక్రమాలు లేకుండా నేను నిర్మాణాలు చేసుకున్నాను. ప్రస్తుతం కోర్టులో ఈ అంశం ఉంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎట్లా కూల్చివేతలు చేపడతారు అని హైడ్రా అని ఆయన ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు రంగనాథ్ ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్ కన్వెన్షన్ అనేది పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడింది అనేది ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి సారాంశం. ఆయన ఎన్ కన్వెన్షన్ నాగార్జున ఎంత ఆక్రమించి కట్టారు అనేది కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు. FTL లెవెల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో 1 ఎకరా 12 గుంటలను ఆక్రమించగా బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలను ఆక్రమించి ఆయన ఎన్ కన్వెన్షన్ని నిర్మించారు అనేది హైడ్రా ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి అంశము. సో 2014లో HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్ కన్వెన్షన్ అంటే ఆ తమ్మిడికుంటకి సంబంధించిన FTL బఫర్ని నిర్ధారించింది. అంటే బేసిక్గా ఏ కుంటకైనా ఏ చెరువుకైనా చెరువుని విస్తీర్ణంని బట్టి ఆ చెరువులో ఉన్నటువంటి వాటర్ని బట్టి FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, వర్షం అధికంగా పడితే ఆ వాటర్ ఎంత దూరం వరకు వెళ్తుంది, వాటర్ నిండి జనం ఇళ్లలో వారికి వెళ్లకుండా ఎంత దూరం వరకు వెళ్తుంది అని అదొకటి క్యాల్కులేట్ చేసి మెజర్ చేసి FTLని బఫర్ని నిర్ధారిస్తారు. సో HMDA 2014లో FTLతో పాటు బఫర్ జోన్లను ఫైనలైజ్ చేసింది. అయితే దాని మీద ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఓనర్లు అంటే మియాపూర్ కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఈ అంశం ఉంది అని ఆయన చెప్పారు. కానీ హైడ్రా చాలా క్లియర్గా ప్రెస్ నోట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏ కోర్టులో కూడా ఎన్ కన్వెన్షన్ పైన స్టేస్ పెండింగ్లో లేవు అని క్లియర్గా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఎన్ కన్వెన్షన్ అనేది పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని, సిస్టంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మనుషులను అందరినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చి అక్రమ నిర్మాణాలను నిర్మించారు అనేది హైడ్రా చెప్పదలుచుకున్నటువంటి అంశం. అది కాకుండా పూర్తి స్థాయిలో FTL బఫర్ జోన్లో ఇది ఎంత మేర అంటే FTLలో 1 ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరా 18 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ని కట్టింది. మొదటగా తమ్మిడికుంటకు సంబంధించిన లేక్కి మొదటగా ఒక వాల్ నిర్మించారు. దాని తర్వాత డెబ్రిస్ వేసి మెల్లిమెల్లిగా ఆ తమ్మిడికుంటను ఆక్రమించుకుంటూ ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అధికారులు కానీ చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది ఎట్లా బయటికి వచ్చిందని ఒక అంశం గమనిస్తే ఇటీవల 21వ తారీఖున సినిమాటోగ్రఫీ మంత్రి, దాంతోపాటు ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్కి లేఖ రాయడంతో పాటు అక్కడ స్థానికులతో, ఇరిగేషన్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో సమాచారం తీసుకుంటే
ప్రతి వర్షాకాలంలో కూడా ఆ తమ్మిడికుంట చెరువు నిండిపోతుంది, కానీ వాటర్ బయటికి వెళ్ళడానికి లేదు, మొత్తం కూడా దాన్ని బ్లాక్ చేసినారు. సో ఎక్కడి నుంచి అయితే సందు ఉందో అక్కడ నుంచి వాటర్ వెళ్ళి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకి ఇబ్బందిగా మారుతుంది. దాంతోపాటు గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ పూర్తిగా కనుమరుగవుతుంది. దీంతో నీటి ఎద్దడి అనేది ప్రతి ఎండాకాలంలో చూడాల్సి వస్తుంది. అక్కడ జనాలు వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇట్లు జనాల ఇబ్బందులు, వాటర్కి సంబంధించినటువంటి అంశము, వాటర్ స్టాగ్నేట్కి సంబంధించినటువంటి అంశము తో పాటు కబ్జాకి అంశం, ఈ 4 డైమెన్షన్స్ మీద 4 అంశాల మీద బేస్ చేసుకొని ఇవాళ దాదాపుగా ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వరకు ఎన్కన్వెన్షన్ని డెమాలిష్ చేశారు. ఇంకో కొన్ని అంశాలు ఏంటంటే మొత్తం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అనేది ఆయన చెప్తా ఉన్నారు. మెనీ హౌసెస్ ఆఫ్ లోయర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ గెటింగ్ సబ్మర్జ్డ్. అంటే చిన్న చిన్న ఇల్లులు, మధ్యతరగతి వాళ్ళు ఉండేటువంటి ఇల్లులు అన్నీ కూడా వర్షాకాలంలో మొత్తం నీటిలో మునిగిపోతున్నాయి, ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆఫ్టర్ ద ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ అఫీషియల్స్ ఆఫ్ హైడ్రా, అంటే మొత్తం పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమాచారం సేకరించి అన్ని డీటెయిల్స్ తీసుకొని ఒక ఫైనల్ మాట్లాడుకున్న తర్వాత ఇవాళ రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి తమ్మిడికుంట చెరువులో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం, అది ఎన్కన్వెన్షన్ అనేది హైడ్రా చాలా స్పష్టంగా చెప్పింది. సో కూల్చివేతలు దాదాపుగా కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హైకోర్టు ఎన్కన్వెన్షన్కి కూల్చివేతల పైన మధ్యంతర స్టే ఇచ్చినట్లు మనకి తెలిసినటువంటి అంశం. సో ఒకసారి నేను ఇది చూపిస్తున్నా కదా, ఇది హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఒరిజినల్ చెరువు, మొత్తము దాదాపుగా 29 ఎకరాల్లో చెరువు ఉంటే గతంలో ఉన్నటువంటి చెరువు, ప్రస్తుతం చెరువు ఏ విధంగా తయారైందని చూస్తే ఇది పరిస్థితి. దాంట్లో పావు వంతు కూడా చెరువు ప్రస్తుతం అందుబాటులో లేదు అనేది మనం మ్యాప్ చూడవచ్చు. ఇది గతంలో ఉన్నటువంటి చెరువు, ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. ఇది పైననేమో గతంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇది వాస్తవ పరిస్థితి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సో ఎన్కన్వెన్షన్ ద్వారా తమ్మిడికుంట చెరువు ఎంత మేర కబ్జా అయిందనేది హైడ్రా చాలా స్పష్టంగా క్లియర్ కట్గా ఎవిడెన్స్తోని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే FTL బఫర్లో నిర్మించిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా కోర్టులో అంశం పెండింగ్లో ఉంది, కోర్టులో అంశం పెండింగ్లో ఉందని అధికారులకు చెప్పి భయపెట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ ఒకసారి కోర్టుకి వెళ్తే దాన్ని ప్రతి 6 monthsకో 1 yearకో రెన్యువల్ చేసుకోవాలి, అంటే స్టే ప్రొలాంగ్ చేసుకోవడానికి రెన్యువల్ చేసుకోవాలి. కానీ ఇట్లాంటి పెద్ద మనుషులు ఒకసారి స్టేకి వెళ్ళి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోకపోవడం, అయినప్పటికీ కూడా సిస్టమ్ని మేనేజ్ చేయడం, సిస్టంలో ఉన్నటువంటి అధికారులను, నాయకులను, మొత్తం యంత్రాంగాన్ని మేనేజ్ చేయడంతో అక్రమ నిర్మాణాలను, అక్రమార్కులని వాళ్ళ యథేచ్ఛగా వాళ్ళ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అనేక అక్రమ నిర్మాణాలు 29 ఎకరాల దగ్గర నుంచి 29 నుంచి 30 ఎకరాల దగ్గర నుంచి కేవలం 5-10 ఎకరాలకి చెరువు చేరిందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా, దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఎన్కన్వెన్షన్ నిర్మించారు, మరోవైపు చెరువుకి అవతల వైపు ఏమో చాలా వరకు గుడిసెలు వచ్చి వెలిసాయి. అది చెరువుకు సంబంధించినటువంటి జాగా, అక్కడ డెబ్రీస్ చేసి దాన్ని కూడా చాలా వరకు పేదలు, అంటే ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చి జీవించేటువంటి వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. అయితే మొదటగా ఎన్కన్వెన్షన్ డెమాలిష్ చేసిన తర్వాత ఆ ప్రాంతంకి వెళ్ళి ఆ గుడిసెలన్నింటినీ కూడా తొలగిద్దామని అనుకుంటే పోలీసులు కొంత రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ జనాలందరూ కూడా చాలామంది జనాలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, కొంత టైం ఇచ్చి డెమాలిష్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసినట్టు మనకి ఉన్నటువంటి సమాచారం. సో అందుకని ఎన్కన్వెన్షన్ని డెమాలిష్ చేశారు. అవతల వైపు ఉన్నటువంటి గుడిసెలను కొంత హ్యూమానిటీ దృష్టిలో పెట్టుకొని కొంతమేర డెమాలిష్ స్టార్ట్ చేశారు. కానీ జనాలు చాలామంది ఉన్నారు, పేదలు అందులో నివసిస్తున్నారు. ఒక్కసారిగా వాటిని డెమాలిష్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేటువంటి ఉద్దేశంతో వాటిని అట్లా వదిలేశారు. సో హైడ్రా తన కార్యకలాపాలను చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ని సమర్థవంతంగా నిర్వహిస్తుంది అనేది ఇవాళ జరిగినటువంటి యాక్టివిటీస్ ఉదయం నుంచి చూస్తే మనకు అర్థమైంది. మొన్నటి వరకు దాదాపుగా 70కి పైగా బిల్డింగ్లను హైడ్రా కూల్చివేస్తే అవన్నీ కూడా FTL బఫర్లో నిర్మించినటువంటి బిల్డింగ్లు అయితే ఇవాళ
కూడా FTLతో పాటు బఫర్లో ఆక్రమించి నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ను ఇవాళ నేలమట్టం చేసింది. ఆ జంబో మెషిన్లతో ఉదయం 6 గంటలకు దాదాపుగా 100 నుంచి 150 మంది సిబ్బంది, అందులో పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, DRFకి సంబంధించినటువంటి అందరూ కలిసి ఎన్ కన్వెన్షన్ని పూర్తి స్థాయిలో డెమాలిష్ చేశారు. రాబోయే రోజులు అంటే ఇప్పుడు ప్రస్తుతం మధ్యంతర స్టే ఉన్నది. ఖచ్చితంగా హైకోర్టులో హైడ్రా కూడా కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అన్ని ఆధారాలు ఇవాళ ప్రెస్ నోట్లో ఏవైతే ఇచ్చారో వాటితో పాటు ఇంకా అవసరమైనటువంటి ప్రతి ఆధారాలు కూడా హైకోర్టులో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ స్టే కూడా ఎత్తేయబడుతుంది. హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ ఆయన కార్యకలాపాలను ఆయన చేయాల్సినటువంటి పనిని సక్రమంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారు అనేది హైడ్రా దగ్గర నుంచి మనకి అన్అఫీషియల్గా అందుతున్నటువంటి సమాచారం. ఓవరాల్గా అయితే ఎన్ కన్వెన్షన్ మీద అక్రమంగా కట్టారు కాబట్టి వాటిని తొలగించామని హైడ్రా చెప్తుంటే నాగార్జున మాత్రం ఇది ఇల్లీగల్గా కూల్చివేశారు, తనకు కనీసం నోటీసులు ఇవ్వలేదు, అక్రమంగా ఎట్లా కూలుస్తారు, నేను కోర్టుకి వెళ్తా, కోర్టులో ఉన్నటువంటి అంశం ఇది, ఒక అధికారి యంత్రాంగం ఎట్లా కూలుస్తారు అని నాగార్జున ట్విట్టర్ ద్వారా అడిగారు. కానీ కూల్చివేసిన తర్వాత స్పష్టంగా హైకోర్టులో ఏ అంశం పెండింగ్ లేదు, ఏవి కూడా అన్ని ప్రధానంగా మేము అన్ని వెరిఫై చేసుకొని అన్ని శాఖలతో వెరిఫై చేసుకొని ఎన్ కన్వెన్షన్ని కూల్చివేశాము అనేటువంటి అంశాన్ని హైడ్రా చెప్పింది. రాబోయే రోజుల్లో నాకు తెలిసినటువంటి సమాచారం అంటే హైడ్రాలో కొంతమంది అధికారులతో మాట్లాడితే మనకి ఉన్నటువంటి సమాచారం తొందరగానే కొంతమంది మాజీ మంత్రులకు సంబంధించిన భవనాలు FTLలో బఫర్లో ఎవరైతే నిర్మించారో వాళ్ళవి కూడా కూల్చివేతకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. సో ఎన్ కన్వెన్షన్ అంటే చాలామంది హైడ్రా ఫామ్ అయిన తర్వాత చిన్న చిన్న వాళ్ళ బిల్డింగ్లే కూలుస్తారు, పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కూలుస్తారా, పొలిటీషియన్ బిల్డింగ్లు కూలుస్తారా, సినిమా యాక్టర్ల బిల్డింగ్ కూలుస్తారా అని చాలామంది ప్రశ్నించారు, హైడ్రాని హేళన చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ ఎన్ కన్వెన్షన్ అనే నాగార్జున లాంటి పెద్ద యాక్టర్, ఆయనకి పొలిటీషియన్స్తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, లీడర్లతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, మసల్ పవర్ ఉంది, మనీ పవర్, ఇట్లా అనేక ఉన్నాయి. అయినప్పటికీ కూడా హైడ్రా తను చేసుకోవాల్సినటువంటి యాక్టివిటీస్ని తనకు ఇచ్చినటువంటి టాస్క్ని ప్రథమంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరికొంత యాక్టివిటీస్ హైడ్రా పెంచబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో హైడ్రా పైన ఎవరు ఏ విమర్శలు చేసినా ఏమాత్రం వినకుండా సక్సెస్ఫుల్గా వారి అన్నీ వెరిఫై చేసి ఫిర్యాదులను వెరిఫై చేసి అవి టేకప్ చేసుకొని అక్రమాల పైన ఉక్కుపాదం అయితే హైడ్రా మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.